జనని ప్రేక్షకులకు స్వాగతం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. మనం ఇవాల్టి వీడియోలో భాగంగా ఖరీఫ్ తొలి దశలో మొక్కజొన్న పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే, ముందు మొక్కజొన్న పంటల్లో అధిక దిగుబడుల కోసం భూమిని తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకో విషయం ఏంటంటే, విత్తనం మొలకెత్తినప్పటి నుంచి తగినంత మొత్తంలో పోషకాలను అందించడం కూడా చాలా ముఖ్యం. చిన్న మొక్క నుంచి సరైన పోషకాలు పుష్కలంగా అందిస్తే ఇంకా పెరిగేప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పెరుగుదల లోపం, కంకుళ్లలో తాలు, చీడపీడలు ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు. మనకు కూడా పురుగు మందులకు ఎక్కువ ఖర్చులు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అదే చిన్న మొలక నుంచే మనం సరైన జాగ్రత్తలు, కావాల్సిన ఎరువు అందించకపోతే తర్వాత దిగుబడి తగ్గి ఇంకా పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతాయి. ముందుగా ఖరీఫ్ లో మొక్కజొన్న సాగు చేసినప్పుడు తొలి దశల్లో ఈ 2 అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈ 2 విషయాల కోసం మనం రసాయనాలు ఉపయోగించకూడదు. బదులుగా సేంద్రియ ఎరువులు ఎక్కువగా ఉపయోగపడతాయి. మార్కెట్లో అనేక రకాల సేంద్రియ ఎరువులు ఉన్నాయి, కానీ అన్ని ఉత్పత్తులు అంత ప్రభావితంగా పనిచేయవు. కాబట్టి ఇలాంటి సమస్యల్లో రైతులకు సహాయం చేయడానికి మేము మొక్కజొన్నలో అధిక దిగుబడి కోసం ఉత్తమమైన సేంద్రియ ఎరువులు సూచించడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాము. సాధారణంగా రైతులు విత్తనాలు పెట్టక ముందే భూమిని సారవంతం చేసేలా పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఒకప్పట్లో అంటే పశు సంపద అధికంగా ఉండడం వల్ల ఆవు, గేదెల పేడ లాంటివి భూముల్లో విత్తనాలు పెట్టకముందే వేసుకోవడం, ఇంకా దిబ్బల ఎరువులుగా భూముల్లో దున్నుకోవడం వల్ల భూమి అత్యంత సారవంతంగా చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అంటారా, పశువుల పెంపకం తగ్గిపోయింది, అంతా కృత్రిమ స్థితిగతుల కాలంలోకి వచ్చేసాము. ఇంకా ఇలా సహజంగా లభించే పశువుల గత్తాలను భూముల్లో వేసుకోవడం అసలు కనుమరుగైపోయింది. కానీ రైతన్నలు చేస్తున్న ఇంకో తప్పేంటి అంటే, భూమిని సారవంతం చేయడానికి కూడా రసాయనాలు వాడుతున్నారు. అంటే మొక్క పుట్టక ముందు దాన్ని కల్తీ చేసేస్తున్నాం అనమాట. సేంద్రియ వ్యవసాయం ద్వారానే రైతులకు అధిక లాభాలు వస్తున్నాయని, చీడపీడల నుంచి తన పంటను కాపాడుకోవచ్చని ప్రయోగాత్మకంగా రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇలా భూమిని సారవంతం చేసి భూమిలో మొక్కలకి అవసరమైన కార్బన్ శాతాలు పెంచి మొక్కలను ఆరోగ్యవంతంగా చేసేలా మార్కెట్లో 100% ఆర్గానిక్ అయిన ఔర శుద్ధి ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవాలి. భూమిని గుల్లబార్చి వేరు వ్యవస్థను పటిష్టం చేస్తుంది ఈ ఔర శుద్ధి. ఇందులో లియోనైట్రేట్, సీవీడ్ తో పాటు మరికొన్ని ఖనిజాలు మిళితమై ఉన్నాయి. వేర్లకి సంబంధించి వేరు కుళ్ళు కానీ, వేరు తెగులు కానీ ఎలాంటివి దగ్గరికి రానిది ఈ ఔర శుద్ధి. సముద్ర పాచి కూడా దీనిలో మిళితమై ఉండడం వల్ల అందులో ఉన్న సూక్ష్మ మరియు స్థూల పోషకాలు, హ్యూమిక్ ఆమ్లాలు, ఫైటో హార్మోన్లు నేల సారవంతం చేసేలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఔర శుద్ధిని ఇసుకలో కలుపుకొని ఎకరానికి 1 ప్యాకెట్ చొప్పున అందజేయాలి. డ్రిప్ సిస్టమ్ మీ దగ్గర ఉన్నట్లయితే ధరణి శుద్ధి వాడుకోవచ్చు. డ్రిప్ సిస్టమ్ అందరికీ ఉండాలని లేదు కదండి. డ్రిప్ సిస్టమ్ లేని రైతులందరూ ఔర శుద్ధిని పంటల్లో అందించుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, మన రైతులందరూ ఆ మొక్కలకి వ్యాధులు వచ్చాక ఏం చేయాలి, ఏం ఎరువులు వాడాలి అని ఆలోచిస్తుంటారు. మరియు అప్పటికప్పుడు తాత్కాలిక నివారణ కోసం ఏవేవో రసాయనాలు అధిక మొత్తాల్లో స్ప్రే చేస్తూ ఉంటారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. ముందు నుంచే పంటకి తగినన్ని పోషకాలు అందించడం వల్ల మొక్కల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి వ్యాధులు రాకుండా, ఒకవేళ వచ్చినా మొక్క తట్టుకునేలాగా తయారవుతుంది. ఇలా సూక్ష్మ పోషకాల వృద్ధికి మళ్ళీ రసాయనాలు ఇస్తే పనవదు. సేంద్రియ పద్ధతిలోనే 100% వరకు సాధ్యమవుతుంది. మార్కెట్లో పుష్కలంగా అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ కలిగి మొక్కను బలంగా చేయగలిగే ఉత్తమ ఉత్పత్తి ఒకటి ఉంది అంటే అదే మహతి ఎకోటెక్ వారి నానోగోల్డ్. నానోగోల్డ్లో పలు రకాల అత్యవసరమైన 15 రకాల పోషకాలు ఉన్నాయి. నానోగోల్డ్ వాడడం వల్ల మొక్క దృఢంగా, ఆరోగ్యంగా పెరిగి చీడ పెరుగులను తట్టుకునే శక్తిని కూడా పొందుకుంటుంది. అంటే మొక్కల దృఢత్వాన్ని పెంచుతుంది అనమాట ఈ నానోగోల్డ్. మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడము, త్వరగా చీడ పెరుగుల బారిన పడడం కనుక జరుగుతూ ఉంటే నానోగోల్డ్ని స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల మొక్కల పోషకాలన్నీ సమాన స్థాయిలో ఉండి మొక్క ఆరోగ్యంగా తయారవుతుంది. మన నానోగోల్డ్ పంటలో ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి అంటే, విత్తనం పెట్టాక మొలక వస్తుంది కదా, ఆ మొలకకి 3 నుంచి 4 ఆకులు వచ్చిన దగ్గర నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి పిచికారీ చేస్తూ ఉండాలి. 1 లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్ల నానోగోల్డ్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నానోగోల్డ్ ని భూమి తేమ ఉండే సమయం చూసుకొని స్ప్రే చేసుకోవాలి. చూసారు కదండి, మీ మొక్కజొన్న సాగులో ఔర శుద్ధి మరియు నానోగోల్డ్ ఎంతగా ప్రభావితం చేస్తాయో. ఇంకెందుకు ఆలస్యం, అధిక దిగుబడుల దిశగా మీరు పయనం చేయాలి అంటే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కింద వచ్చిన నెంబర్ని సంప్రదించి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మర్చిపోకండి, ఇలానే మరిన్ని పంటల గురించి, మరిన్ని సేంద్రియ ఎరువుల గురించి మీకు చెప్తూనే ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్. ధన్యవాదాలు.